బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి బృందం ఢిల్లీలో పర్యటించనుంది. ఆగస్టు 5న రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించనుండగా 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. 7వ తేదీన కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులను కలిసి విజ్ఞప్తి చేస్తారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం గత మార్చిలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును, ఆపై ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపించామని మంత్రి పొన్నం తెలిపారు. స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్ర నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని అంటున్నారని, బీజేపీ బీసీ ఎంపీలు మౌనంగా ఉండడం అర్థం కావడం లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ తరహాలో జేఏసీ ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని, ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల 50% క్యాప్ ఎప్పుడో ఎత్తివేశారని, ఆర్ కృష్ణయ్య తమతో కలిసి రావాలని కోరారు. ప్రతి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నాం. అమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 50% క్యాప్ అనేది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇవాళ కూడా రాష్ట్రంలో 29 బీసీ, 15 ఎస్సీ, 10% ఎస్టీ తోటి 64% నడుస్తా ఉంది. కాబట్టి ఇదంతా కూడా క్యాప్ అనేటువంటిది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత దానికి తెలియదు నో లిమిట్. ఎంపైరికల్ డాటా ఉన్న తర్వాత ఎంపైరికల్ డాటా బేస్డ్ మీద పోవాలని ఇందిరా సహాని కేసుతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి. తప్పకుండా 5, 6, 7 అన్ని రాజకీయ పార్టీల, బలహీన వర్గాల ప్రజలకు, అన్ని ప్రజాప్రజలకు అలా ఇర్రెస్పెక్టివ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. బీసీలకు లేదు. చట్టసభలకు కావాలని చాలా రోజుల నుంచి కృష్ణ అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉండద్దు. అన్నంటే గౌరవం, కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితులతో మీరు నాయకత్వం వహించండి. రేపు 5, 6, 7 ఢిల్లీలో మీ పార్టీ వాళ్ళని ఒప్పించి 5 ఎంపీలను తీసుకు